ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. రైల్వే శాఖ సూపర్ న్యూస్ అందించింది. ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. విజయవాడ డివిజన్ మీదుగా ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలి స్లీపర్ రైలును ఈ ఏడాది జనవరిలో హౌరా గౌహతి మధ్య రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ప్రధాని మోడీ స్వయంగా దీనిని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీ మీదుగా సాధారణ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి వరకు, కాచిగూడ నుంచి బెంగళూరు, నర్సాపురం నుంచి చెన్నైకు రైళ్లు నడుస్తున్నాయి. అయితే స్లీపర్ రైళ్లు లేకపోవడంతో ఇప్పుడు వాటిని కూడా తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. దసరా నాటికి విజయవాడ మీదుగా వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరు, విజయవాడ నుంచి బెంగళూరు మధ్య ఈ రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక విజయవాడ నుంచి అయోధ్య, విజయవాడ నుంచి ఢిల్లీకి నడిపితే బాగుంటుందని మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. దీంతో ఏ రూట్లు అనేది క్లారిటీ లేనప్పటికీ దసరా నాటికి ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన కుషనింగ్, లేటెస్ట్ ఇంటీరియర్స్, ఇంటర్నెట్, ఛార్జింగ్ పాయింట్స్, ఆటోమేటిక్ డోర్స్, ఎల్ఈడి లైట్స్, సౌండ్ ప్రూఫ్, ప్రత్యేక సెన్సార్స్ వంటివి ఉన్నాయి. విమానం తరహాలోనే అత్యధిక సౌకర్యాలు ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలుంటాయి. ఇప్పటికే ప్రారంభమైన హౌరా గౌహతి తొలి వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్లు ఉన్నాయి. ఈ ట్రైన్లో కనీస ఛార్జీ రూ. 960 నుంచి ప్రారంభమవుతుంది. అయితే స్లీపర్ రైళ్లలో ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ వంటివి ఉండవు. కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. వీటిల్లో సౌండ్ ప్రూఫ్ సిస్టమ్ ఉండడంతో ఎలాంటి సౌండ్ కుదుపులు అనేవి ఉండవు. దీంతో రాత్రి సమయంలో ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చు. అటు సికింద్రాబాద్, ఢిల్లీ రూట్ లో కూడా వందే భారత్ స్లీపర్ రైలు తీసుకురావాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తోంది.